ప్రార్థన చేసుకొని ఉదయకాల సమయంలో ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ యొక్క పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. నీ బిడ్డలంగా నీ సన్నిధిలో చేరి ప్రభా నిన్ను స్తుతించటకు ఆరాధించటకు మేము చేరి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. చేరి వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. రావాల్సిన వారిని కూడా సకాలంలో మీరు తీసుకొని రండి. ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేయండి. నీ దాసు నిలబెట్టి నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడండి. ప్రతి విధమైన ఆటంకము అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం ప్రభా. ఈ ఆవరణ చుట్టూ కూడా మీకు కంచి వేసి మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు పొందుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి ఉదయకాల సమయంలో మరి డానియల్ సూర్య గారు, తర్వాత బ్రదర్ జేమీ, వీరిరువురు కూడా మన సంఘానికి వాళ్ళు వచ్చినందుకు ప్రభు పక్షంగా వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. మరి సొంట్యంలో వారు బైబిల్ కాలేజ్ క్యాంపస్ అంతా కూడా దాని నిర్మాణం కొరకు త్వరలో దాన్ని ప్రారంభించటకు బహుశా చాలామంది మన వాళ్ళకు కూడా తెలుసు. ఆల్రెడీ అక్కడ కూడా కొంతమంది జాయిన్ అవ్వాలని కూడా ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ప్రభు చిత్తమైతే మరి త్వరగా ఆ యొక్క బైబిల్ కాలేజ్ ప్రారంభించబట్టుకును. మరి తద్వారా దేవుడు అంటే లైక్ మైండెడ్ ఫెలోషిప్ అనేటువంటిది దేవుడు ఇరు సంఘాలకి తర్వాత మాకు ఇచ్చాడు గనక దాన్ని బట్టి మరి దేవుడిచ్చినటువంటి ఈ భారాన్ని ముందుకు తీసుకుని వెళ్ళటంలో మరి ఆ పాత్రను గుర్తిస్తూ ముందుకెళ్తుండగా మరి వారి కొరకు వారి పరిచర్య కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. మంచిది. మనందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభువుని ఆరాధించి దేవుని వాక్యం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుగాను అనుగ్రహింపబడిన వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మార్చి చదువుకుందాం. చివరి వచనం అందరం కలిసి చదువుదాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో నేను మిమ్మును అలాగూ ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచియుండుడి. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. దేవుడు మన వినికిడిలో ఈ వాక్యం దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ యొక్క పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ప్రభా, ఇంతవరకు నాయన మంచి స్తుతించటకు ఆరాధించటకు ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని ప్రభా మేము ధ్యానించినట్టుగా నీ దాసు నిలబెట్టి ప్రభా నీ ముఖాంతరం నుండి ప్రభా మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని జీవింపచేసి మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావం పొందుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. సో ఈ ఉదయకాల సమయంలో once again we would like to welcome you brother Jamie for taking your time to come and spend with us. అండ్ ఆఫ్ కోర్స్ సూర్యనారాయణ గారు కూడా మరి ప్రభు పక్షంగా వందన తెలియజేస్తూ ఉంటున్నాను. అనేక పర్యాయాలు మన సంఘంలో
దేవుని వాక్యము అందించినటువంటి దైవజనులు గనక మరి వారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉంటున్నాను. దయచేసి అందరం తలలు వంచుదాము, ప్రార్థన చేసుకుందాం, ప్రభు యొక్క కృపని అడుగుదాము. పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాల సమయంలో నాయన మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, కీర్తించడానికి, పొగడటానికి నాయన మేమందరము ఇక్కడికి వచ్చాం ప్రభువా. మా ఆరాధన హృదయపూర్వకంగా ఆయన మా మనసులో నుండి, ఆలోచనలో నుండి మీరెవరో, మీరేం చేశారో ప్రభువా మేము తెలుసుకొని మిమ్మల్ని ఆరాధించగలిగినట్లు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. నాయన మా జీవితాలు ఇలా ఉన్నాయంటే, మేము ఎలా ఉన్నామంటే, ఇక్కడ ఉన్నామంటే కారణం మీ కృప నాయన. మా రక్షణకు కారణము మీరే, మా రక్షణను కొనసాగించువాడు నువ్వే నాయన. మేము మహిమలో మిమ్మల్ని చూసేంత వరకు, మీతో మేము ఉండేంత వరకు మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు మీరే నాయన. నాయన మహిమ మొత్తము మీకే చెల్లాలని కోరుకుంటా ఉన్నాము. మాకున్న సంవత్సరాలు, భూమి మీద మాకున్న సంవత్సరాలు మేము వ్యర్థం చేసుకోకుండా తండ్రి మీ మహిమ కోసం వాడటానికి మీరు మాకు సహాయం చేయండి నాయన. మేము భూమిని విడిచిపెట్టే రోజు, ఈ లోకం నుంచి మీ దగ్గరికి వచ్చే రోజు మేము భయపడకుండా ధైర్యంగా మీ దగ్గరికి రావటానికి మీరు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ లోకము దాని ఆశయు గతించిపోవును కానీ నాయన ఎవరైతే మీ చిత్తము చేస్తారో ప్రభువా వారు నిత్యము నిలుస్తారు. మరి మా జీవితాలు అలా ఉండటానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్ముడా మీ సహాయం మాకు దయచేయండి. మీ వాక్యము మేము వినబోతుండగా అర్థం చేసుకోవటానికి కృప దయచేయండి. మా హృదయాలను ఒప్పింప చేయండి. మీ మాటలు జీవము గల మాటలు నాయన, మీ జీవం గల మాటలు జీవాన్ని మాలో పుట్టించినట్లు మీరు మాకు సహాయం చేయమని, ఈ సమయాన్ని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి మెసేజ్ ఏంటంటే, మనము ప్రతిదినము దేవునితో సహవాసము చేయాలి. ప్రతిదినము మనము దేవునితో సహవాసము చేయాలి. ఫెలోషిప్ విత్ గాడ్ ఆర్ కమ్యూనియన్ విత్ గాడ్ ఎంత ప్రాముఖ్యమో నేను మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాను. మార్టిన్ లూథర్ అనేటువంటి భక్తుడు ఒక మాట అనేవాడు. ఏంటంటే, నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, నేను చేయాల్సిన పని చాలా ఉంది, అందుకనే ప్రతిదినము 3 గంటలు నేను దేవుడితో గడుపుతాను అనేవాడు. హడ్సన్ టైలర్ అనేటువంటి భక్తుడు చైనా ఇన్లాండ్ మిషన్ అనేటువంటి ఒక గొప్ప మిషనరీ. ఆయన చిన్న వయసులోనే మిషనరీగా వెళ్ళాడు చైనాకి. చైనాలో దేవుడు తెలియని ప్రజలకు సువార్త ప్రకటించాలని, చైనా లోపలకు ఎవ్వరూ వెళ్ళని ప్రాంతాలకు వెళ్తూ సువార్త ప్రకటించాలని చిన్న వయసులోనే చైనా వెళ్ళి మిషనరీగా పనిచేసినటువంటి హడ్సన్ టైలరు చాలా కష్టపడి తన శక్తితో, తన బలముతో, తన జ్ఞానముతో పరిచర్య చేయాలనుకున్నాడు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆయనకు అర్థమైంది, ఆయన బలముతో, ఆయన శక్తితో ఆయన దేవుని పరిచర్య చేయలేడని. ఆయనకు ఒకానొక రోజు మనం ఇందాక చదివినటువంటి యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక వచనం ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆ వచనము ఏంటంటే 5వ వచనము ఆఖరిలో ఉంటుంది. 15వ అధ్యాయము 5వ వచనము ఆఖరిలో ఈ మాట ఉంటుంది, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చేయలేం. దేవునికి వేరుగా ఉండి మనమేమి చేయలేం. ఆయన అంటాడు, ఆ వచనము ఆయనకి అర్థమైన రోజు తన జీవితమే మారిపోయిందంటాడు. ఏ రోజైతే దేవునితో వ్యక్తిగతంగా ఎవరైతే సహవాసము చేస్తారో, దేవునితో ఎవరైతే ఎక్కువ సమయం గడుపుతారో
వాళ్లను దేవుడు గొప్పగా వాడుకుంటాడు. వాళ్ళు దేవునికి ఎంతో మహిమ తెస్తారు. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి నా జీవితంలో. నా కుటుంబాన్ని చూసుకోవాలి, నా ఉద్యోగం చేసుకోవాలి, నా పిల్లల్ని పెంచుకోవాలి, నేను సంఘానికి వెళ్ళాలి, పరిచర్య చేయాలి. నాకు బోల్డన్ని పనులు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి నా జీవితంలో నేను చేయటానికి. నీకు చాలా పనులు ఉన్నప్పుడు, నీ జీవితంలో చేయాల్సినవి చాలా ఉన్నప్పుడు, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నువ్వు తీసుకోవాల్సింది ఏంటంటే వ్యక్తిగతంగా దేవునితో సహవాసము చేయాలి. దేవునితో వ్యక్తిగతంగా సహవాసం చేయకపోతే గనక నీ జీవితంలో నువ్వేమీ చేయలేవు. సంఘ చరిత్ర మీరు చూస్తే, సంఘ చరిత్రలో నిజానికి హానోకు దగ్గర నుంచి కూడా, హానోకు దేవుడితో నడిచెను అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యంలో మీరు ఏ మూలకెళ్ళి చూసినా, సంఘ చరిత్ర అంతా చూసినా కూడా ఎవరిని దేవుడు ఎక్కువగా ఆశీర్వదించాడంటే, ఎవరిని ఎక్కువ దేవుడు వాడుకున్నాడంటే, ఎవరైతే దేవునితో వ్యక్తిగతంగా ప్రతిదినము సహవాసం చేస్తారో దేవుడు అలాంటి వారినే వాడుకున్నాడు. హడ్సన్ టైలరు ఆయన మరణించే సమయంకి దగ్గర చైనా ఇన్లాండ్ మిషన్లో లోపలికి 800 మిషనరీస్ని తీసుకెళ్ళగలిగారు. దేవుడు చాలా గొప్పగా వాడుకున్నాడు ఆయన్ని. దాంట్లో ఆ 800 మందిలో నాకు గుర్తుండి దాదాపు ఒక 50 మంది హతసాక్షులుగా కూడా చనిపోయారు. అంత గొప్ప పరిచర్య చైనా లోపల దాదాపు 18 రాష్ట్రాల్లో, 18 ప్రావిన్సెస్ అంటాము, 18 రాష్ట్రాల లోపలికి అంత గొప్ప సువార్త తీసుకొని వెళ్ళి దేవునికి మహిమ తేవటానికి కారణము ఆయన అంటాడు, నేను దేవునితో ఎక్కువ సహవాసము చేశాను. హడ్సన్ టైలర్ జీవితము సమ్మరీ ఏంటంటే ఆయన ఎక్కువ దేవుడితో సహవాసము చేసేవాడు. అంతేకాదు, నేను మార్టిన్ లూథర్ గురించి కూడా చెప్పాను. మార్టిన్ లూథర్ని దేవుడు గొప్పగా వాడుకోవటానికి కారణం ఏంటంటే ఆయన దేవునితో ఏకాంతముగా సహవాసము చేసేవాడు. ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో ప్రతి దినము వారి జీవితాలలో చాలా ఫలము చూస్తాం మనం. నిజానికి 15వ అధ్యాయం చెప్తుంది అదే. ఎవరైతే ఆయనలో నిలిచి ఉంటారో, ఆయనలో నిలిచి ఉన్న ప్రతి ఒక్కరూ దేవుడు చెప్తుంది ఏంటంటే వాళ్ళు ఫలిస్తారు అని చెప్తున్నాడు. ఫలించాలంటే, మన జీవితాలు ఫలవంతంగా ఉండాలంటే మనము దేవునితో సహవాసము చేయాలి. దేవునితో సహవాసం లేకుండా మనం ఎప్పటికీ ఫలించలేము. నిజానికి ఆ మాటకు అర్థం అదే. ఏమని అంటున్నాడంటే, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు, దేవునితో సహవాసం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము దేవునితో సహవాసం చేయటానికి ఇష్టపడట్లేదు. మనము మనుషులతో సహవాసం చేయటానికి ఇష్టపడుతున్నాం. మనుషులతో చాలాసేపు మాట్లాడటానికి ఇష్టపడతాం కూర్చొని. అవసరమైతే చాలాసేపు ఫోన్ చేసి కూడా మాట్లాడుతూ ఉంటాము. మనుషుల దగ్గర నుంచి ఘనత కోరుకుంటాము. మనుషులకు మన ముఖం చూపించాలని ఆశపడతాము, వాళ్ళ ముఖాలు మనం చూడాలని ఆశపడతాం. కానీ ఎవరైనా కూడా అతి శ్రేష్ఠుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవునితో నేను సహవాసం చేయాలి, నా దేవుడు ఎవరో నేను తెలుసుకోవాలి, నా దేవుని గూర్చినటువంటి జ్ఞానము నేను సంపాదించుకుంటూ ఆయనను ప్రేమించి ఆయనను హత్తుకోవాలని మనుషులు అనుకోవట్లేదు. అందుకే మన జీవితాలలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఈరోజు మీకు చూపిస్తాను. ఎవరైతే దేవుడితో సహవాసం చేయరో వాళ్ళ జీవితాల నిండా అపవిత్రత ఉంటుంది. పవిత్రులు కారు వారు, పవిత్రులు కాలేరు. దేవునితో సహవాసం చేయనటువంటి వ్యక్తి పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా అవ్వలేడు, పవిత్రురాలుగా, పరిశుద్ధులుగా అవ్వలేదు. అంతేకాదు, ఎవరైతే దేవునితో సహవాసం చేయరో వారికి రక్షణ నిశ్చయత కూడా ఉండదు. నేను ఈరోజు చనిపోతే, నువ్వు నిజంగా ఈరోజు చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్తావా అని అడిగామనుకోండి, దేవుడితో సహవాసం చేసే వ్యక్తి ఆలోచించకుండా వెంటనే చెప్తాడు, నేను దేవుని దగ్గరికి వెళ్తానని. దేవునితో సహవాసం చేయని వ్యక్తి అనుమానంలోకి వెళ్ళిపోతాడు, ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. నిజంగా నువ్వు చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తావా ఈరోజు అని అడిగితే మనుషుల్లో రక్షణ నిశ్చయత లేదు. ఎందుకు లేదంటే వారు దేవునితో సహవాసము చేయట్లేదు. అంతేకాదు, మన జీవితాల్లో ఫలము కూడా లేదు.
ఫలించట్లేదు. మనం దేవుడు కోరుకుంటున్న విధముగా ఫలాలు కూడా లేవు. ఎందుకు లేవు అంటే మన జీవితంలో మనము దేవునితో సహవాసము చేయట్లేదు. దేవునితో సహవాసం చేయట్లేదు కాబట్టి మన జీవితం కూడా ఫలవంతముగా లేదు. అంతేకాదు మన ప్రార్థనలు, నిజానికి ప్రార్థనా జీవితం కూడా లేదు మనకి. ఎందుకు లేదంటే మనము దేవునితో సహవాసము చేయట్లేదు. మన ప్రార్థన అంతా కూడా స్వార్థపూరితమైన ప్రార్థనే. ప్రభువా నాకు ఇవ్వు, నాకు ఇవ్వు, నాకు ఇవ్వు. అంతేగాని నిజమైన ప్రార్థన చేయగలగాలంటే నువ్వు దేవునితో సహవాసం చేస్తేనే నువ్వు నిజమైన ప్రార్థన చేయగలవు. ఆ ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో వారు మాత్రమే దేవునికి లోబడగలరు. దేవునికి లోబడకుండా అవిధేయులుగా తిరుగుబాటు చేసినటువంటి జనముగా ఎందుకు అవుతారంటే, ఒక వ్యక్తి ఎందుకు అలా అయిపోతాడంటే కారణం ఏంటంటే ఆ వ్యక్తి దేవునితో సహవాసము చేయట్లేదు. దేవునికి విధేయత చూపించాలన్నా కూడా మనము దేవునితో సహవాసం చేయాలి. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటిది నిజంగా జాయ్ఫుల్గా, సంతోషంగా, ఆనందంగా ఉండాలంటే మనము దేవుడితో సహవాసం చేయాలి. ఈరోజు నేను ఈ మాటలు మాట్లాడుతూ ఉండగా మేబీ మీలో కొంతమందికి అసలు సంతోషం అనే మాట వినే చాలా రోజులు అయి ఉండొచ్చు మీ జీవితంలో మీకు ఉందంతా కూడా చింత, మీకు ఉందంతా కూడా భయము, మీకు ఉందంతా కూడా ఆలోచన. సంతోషము అనేటువంటిది పాస్టర్ గారు నా జీవితాన్ని ఎప్పుడో విడిచిపెట్టి వెళ్ళిపోయింది, నేను సరిగ్గా నిద్రే పోవట్లేదు, నాకు నిద్రే పట్టట్లేదు. సంతోషం ఎలా ఉంటుంది పాస్టర్ గారు? నాకు సంతోషమే లేదు. సంతోషమే లేకపోవటానికి కారణం ఏంటో చెప్పమంటారా? మీరు దేవునితో సహవాసము చేయట్లేదు. చూడండి, నేను ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పానో చూడండి. దేవునితో సహవాసము చేయకపోవటం వలన, ప్రతి దినము దేవునితో ఏకాంతంగా మనం గడపకపోవటం వలన మన జీవితంలో అపవిత్రత ఉంది, మన జీవితంలో రక్షణ నిశ్చయత లేదు, మన జీవితంలో ఫలాలు లేవు, మన జీవితంలో మంచి ప్రార్థనా జీవితం లేదు, మన జీవితం దేవుడికి మహిమ తెచ్చే జీవితం కాదు, మన జీవితంలో తిరుగుబాటు, అంతే దేవుడి ఆజ్ఞలను లెక్క పెట్టకుండా తిరగటము. అంతేకాదు మన జీవితంలో సంతోషం లేదు. మీకు గుర్తుందో లేదో, ప్రతిసారి ఆరాధనలు అయిన తర్వాత లాస్ట్ లో పాస్టర్ గారు ఈ మాట అంటాడు. ఏమంటాడంటే, తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మీతో ఉండాలి అని కాపరి బ్లెస్ చేస్తాడు కదా, కాపరి దీవిస్తాడు కదా. దాని వెనకాల ఉన్న సక్సెస్ అంతా ఏంటో చెప్పమంటారా? దాని వెనకాల ఉన్న విషయం ఏంటో చెప్పమంటారా? అదంతా కూడా మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే, మీరు దేవునితో సహవాసం చేయండి అని అడుగుతుంది అనమాట. ఆ వచనము దేవుని వాక్యంలో ఉన్న వచనమే. కాపర్లు కనుక్కొని మాట్లాడుతున్న మాటలు కాదవి. మీరు చూడండి, రెండో కొరింథీయులకు రాసిన పత్రిక మనము ఆఖరి వచనాన్ని నేను చదువుతాను. 2 Corinthians 13:14 మనం ఈ మాటలు చదువుతాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం ఏమని ఉందండి? ఒక్క నిమిషం నేను చదువుతాను. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడై ఉండును గాక. ఈ వచనాన్ని ఆధారం చేసుకొని ప్యూరిటన్ భక్తుడు జాన్ ఓవెన్ అనేటువంటి ఒక ప్యూరిటన్ భక్తుడు కమ్యూనియన్ విత్ గాడ్ అనేటువంటి ఒక పుస్తకం రాశాడు. 22 అధ్యాయాలు ఉన్నటువంటి పుస్తకము, చాలా గొప్ప పుస్తకం. మీరు గనక చదవగలిగితే, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కమ్యూనియన్ విత్ గాడ్ బై జాన్ ఓవెన్ అనేటువంటి బుక్ మీరు చదవండి. ఆ పుస్తకము మొత్తము అదిగో ఆ ఒక్క వచనం మీద ఆధారపడే రాశాడు అనమాట. ఏం వచనము? మనం అనుకుంటాము ఇదేదో పాస్టర్ గారు దీవిస్తున్నారు, మనల్ని ఇలా ఉండాలని కోరుకుంటున్నాడు అని అనుకుంటాం. నిజమే, కానీ దాని వెనకాల ఏముందో తెలుసా? మనమంట పరిశుద్ధాత్ముని సహాయముతో దేవుడితో సహవాసం చేయాలంట. పరిశుద్ధాత్ముని సహాయంతో దేవునితో సహవాసం చేయాలంట. కానీ ఎలా సహవాసం చేయాలి, ఏమని సహవాసం చేయాలంటే ఆ వచనం ఏం చెప్తుందంటే, తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి, తండ్రి నన్ను ఎంత ప్రేమించావా, నువ్వు నా పట్ల నీకు ఎంత ప్రేమ ఉందా తండ్రి అని చెప్పి తండ్రితో సహవాసం చేయాలంట మనం. అంతేకాదు, కుమారుడైన దేవుని దగ్గరికి వెళ్ళి కుమారుడిని చూస్తూ కుమారుడికి మనం ఏం చెప్పాలో తెలుసా? అయ్యా నా పట్ల నీవెంత కృప చూపించావా, నువ్వు కృపగల దేవుడు అని చెప్పి ఆయన కృప గురించి మాట్లాడుతూ ఆయనతో సహవాసం చేయాలంట. మనల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్లగలిగిన వాడు పరిశుద్ధాత్ముడైతే, వెళ్ళిన తర్వాత తండ్రితో ఏం మాట్లాడాలో, కుమారుడితో ఏం మాట్లాడాలో ఆ వచనం చెప్తుంది. తండ్రితో అంట, తండ్రి నువ్వు నన్ను ఎందుకు ఎంత ప్రేమించావు, నా పట్ల ఎందుకు నువ్వు ఎంత ప్రేమ చూపిస్తున్నావు అని తండ్రికి చెప్పాలంట.
కుమారుడికి చెప్పాలంట, అయ్యా నా మీద ఎందుకు ఇంత కృప చూపించావు, నీ కృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను అని మనము వాళ్ళ ముగ్గురితో సహవాసం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ సహవాసము పరిశుద్ధాత్ముడు ద్వారానే జరుగుతుంది. పరిశుద్ధాత్ముడు మనలో నివాసం ఉంటూ మన హృదయాన్ని పట్టుకొని దేవుడి సింహాసనం దగ్గరికి తీసుకెళ్లేవాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముని సహాయంతో మన సహవాసము తండ్రి అయిన దేవుడితో ఉండాలి, మన సహవాసము కుమారుడైన దేవుడితో ఉండాలి. తండ్రి అయిన దేవునితోనేమో తండ్రి ప్రేమ గురించి చెప్పాలంట, కుమారుడైన దేవుడితోనేమో కుమారుడి యొక్క కృప గురించి మనము మాట్లాడాలంట. ప్రతి దినము ఎవరైతే దేవుణ్ణి వెతుకుతూ వెళ్తారో వారు దేవునితో సహవాసం చేస్తారంట. ఉదయమున నువ్వు లేచి శ్రేష్టమైన నీ దినాన్ని దేవునితో గడపకుండా గనక నువ్వు ఈ లోకానికి వెళ్తే నువ్వు లోకంలో ఎప్పుడూ దేవుణ్ణి చూడలేవు. నువ్వు ఎంతసేపు దేవుణ్ణి ఉదయమునే లేచి దేవుని సన్నిధిలో కూర్చొని ఆయనతో మాట్లాడుతూ ఏకాంతముగా ఆయనతో సహవాసం చేస్తావో నీకు దినమంతా కూడా ఆయన కనపడతాడు. ఎటు వెళ్ళినా కూడా ఆయన కనపడతాడు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన కనపడతాడు. ఇది మేజర్ ప్రాబ్లం. మన సంఘాలలో జ్ఞానము సంపాదించుకోవటానికి ఇష్టపడుతున్నారు కానీ కొత్త విషయం చెప్పండి, కొత్త విషయం చెప్పండి, కొత్త విషయం చెప్పండి అంటున్నారు. కానీ నిజానికి ఇప్పుడు సంఘాలలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎవరు కూడా దేవునితో సహవాసం చేయటానికి మాత్రం ఇష్టపడట్లేదు. ఫోన్ చేసి గంటలు గంటలు మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు కానీ దేవునితో ఏకాంతంగా ఉదయంనే లేచి నేను ఎవరి ముఖము చూడకముందే, ఎవరితో మాట్లాడకముందే నేను నా దేవుడితో మాట్లాడతాను అనేటువంటి వాళ్ళు లేరు. మన సహవాసము దేవుడితో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము నేను చదువుతాను. 1 John chapter 1 verse 3 and 4 ఈ 2 వచనాల్లో కూడా మనము ఈ సత్యాన్ని చూస్తాము. ఏమని ఉంటుంది? 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే ఎవరితో అండి? మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మనము చూడండి, ఆయన అంటున్నాడు మేము సహవాసము మీకు కలగాలని కోరుకుంటున్నాము, మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లు మేము చూసిన దాన్ని మీకు తెలియజేస్తున్నాం అంటూ ఏమంటాడంటే మనం అందరము చేయాల్సింది సహవాసం ఎవరితో అంట? తండ్రి అయిన దేవునితో సహవాసం చేయాలంట. అంతేకాదు ఆయన కుమారుడైన క్రీస్తుతో మనము సహవాసము చేయాలంట. సహవాసం చేస్తే ఏం జరుగుతుందంట? మన సంతోషము పరిపూర్ణమౌటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. చూడండి, మనమంట దేవునితో సహవాసం చేస్తే మన సంతోషము సంపూర్ణమవుతుంది, పరిపూర్ణమవుతుందంట. పరిపూర్ణం అవ్వాలని కూడా దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సో ఈరోజు నేను 15వ అధ్యాయం చదివాను కదా, యోహాను సువార్త 15వ అధ్యాయం చదివాను. 15వ అధ్యాయము 11 వచనాలు చదివాను. ఈ 11 వచనాల్లో నుండి ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో, తండ్రి అయిన దేవుడితో సహవాసం చేస్తారో, కుమారుడైన దేవునితో సహవాసం చేస్తారో వారికి దేవుడు ఇస్తానన్నటువంటి 7 బ్లెస్సింగ్స్ నేను మీకు చెప్తాను. ఇక్కడ 7 బ్లెస్సింగ్స్. ఎవరైతే నేను దేవుడితో సహవాసం చేస్తాను పాస్టర్ గారు, ప్రతిదినము నేను దేవుడిని వెతుకుతాను, ఆయనతో గడుపుతాను అని ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో వాళ్లకు దేవుడు ఇస్తానన్న ఒక 7 బ్లెస్సింగ్స్ నేను ఇక్కడ చెప్తాను. 15వ అధ్యాయము మీరు చదివారు కదా, ఇందాక 11 వచనాలు చదివారు. ఈ 11 వచనాలు చదివి వెంటనే ఏమంటారంటే, పాస్టర్ గారు ఇక్కడ నాకు లార్డ్ జీసస్ క్రైస్ట్ కనిపిస్తున్నాడు, ఆయన ద్రాక్షవల్లి, మనము కూడా కనిపిస్తా ఉన్నాము, మనము తీగలము. సో తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉండాలని ఆయన చెప్తున్నాడు. నిలిచి ఉండటం అనేటువంటి మాట ప్రాముఖ్యమైన మాట, చాలా సార్లు ఉంది ఆ నిలిచి ఉండటం అనేటువంటి మాట. చూడండి 4వ వచనంలో ఉంది ఆ మాట. ఏమనుంది? నిలిచి ఉండుడి అని ఉంది. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతటి తాను ఎలాగూ ఫలించదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. ద్రాక్షవల్లి నేను అంటూ 5వ వచనంలో ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును అన్నాడు.
6వ వచనంలో ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల అన్నాడు. 7వ వచనంలో నిలిచి ఉండని ఎడల, నా మాటల్లో నిలిచి ఉండిన ఎడల అనే మాట మనం చూస్తాం. సో ఇన్నిసార్లు 9వ వచనంలో ఉంది నా ప్రేమ యందు నిలిచి ఉండుడి అనేటువంటి మాట. మరి 10వ వచనంలో ఉంది నా ప్రేమ యందు నిలిచి ఉండుడి, నేను తండ్రి యొక్క ప్రేమ యందు ఎలా నిలిచి ఉన్నానో నా ప్రేమ యందు నిలిచి ఉండు. సో ప్రతి వచనంలో దగ్గర మనకు కనపడేటువంటి మాట ఏంటి? నిలిచి ఉండు. సో ఇప్పుడు ఇక్కడ ఒక విషయం అయితే అర్థమవుతుంది ఏంటంటే, కుమారుడైన దేవుడు మనతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. నాలో ఉండండి, నాతో ఉండండి అంటున్నాడు కదా ఆయన. నాలో నిలిచి ఉండండి అంటున్నాడు కదా. కానీ మనకు అర్థం కాని మనం ఇక్కడ అడగాల్సిన ప్రశ్న, అర్థం కాని ప్రశ్న ఏంటంటే, ఓకే ఇక్కడ కుమారుడైన దేవుడితో సహవాసం చేయాలని ఉంది, మరి తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నాడు? ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఉన్నాడా? 11 వచనాల్లో తండ్రి అయిన దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడా? ఎక్కడున్నాడు తండ్రి అయిన దేవుడు? మొదటి వచనంలో ఉన్నాడా? మొదటి వచనంలో ఎక్కడున్నాడు ఆయన? నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు. చూసారండి? సో ద్రాక్షవల్లి చుట్టూ నిలబడి ఉంది ఎవరు నిలబడి ఉన్నాడు ద్రాక్షవల్లి చుట్టూ? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు కూడా ఉన్నాడు ఇక్కడ. మొదటి 2 వచనాల్లో మొత్తం తండ్రి అయిన దేవుడే. మొదటి 2 వచనాల్లో మొత్తం మనం చూసేది ఎవరి గురించి? తండ్రి అయిన దేవుడి గురించే. 8వ వచనంలో తండ్రి లేడా? 9వ వచనంలో తండ్రి లేడా? 10వ వచనంలో తండ్రి లేడా? 11వ వచనంలో తండ్రి లేడా? ఉన్నాడా లేడా? సో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, అక్కడే ఉన్నాడు ఆయన. కుమారుడైన దేవుడు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. మన సహవాసము ఎవరితో ఉండాలంట? తండ్రి అయిన దేవుడితో, కుమారుడైన దేవుడితో ఉండాలంట. నేను ఈ బ్లెస్సింగ్స్ చెప్పడానికి ముందు ఒక మాట మేబీ మీకు అర్థం చెప్పి ముందుకు వెళ్తాను. అదేంటంటే, నిలిచి ఉండుడి అని ఉంది కదండి. నిలిచి ఉండుడి. ఇంగ్లీష్లో మనం అబైడ్ అంటాము. గ్రీక్ పదము మెనో, MENO, మెనో. ఈ మాటకు అర్థము ఏంటి? నిలిచి ఉండటం అంటే ఏంటి? ఆయన అంటున్నాడు కదా, నా యందు మీరు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉందును. నిలిచి ఉండటం అంటే ఏంటి? నిలిచి ఉండటము అంటే ఏంటో చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. ఈ మాట 14వ అధ్యాయంలో 3 సార్లు వాడారు ఇదే మాట. మనం 15వ అధ్యాయంలో ఉన్నాం కదా, 14వ అధ్యాయంలో కూడా వాడారు. నేను ఈ మాట యొక్క ప్రాముఖ్యత చెప్తున్నాను. చెప్పిన తర్వాత 7 బ్లెస్సింగ్స్ చెప్తాను. నాకు తెలిసి మనకు టైము 20 నిమిషాలు 25 నిమిషాలు ఉంటుంది. నేను మీకు అట్లీస్ట్ ఆశీర్వాదాలన్నా చెప్పి వెళ్తాను. మీరు తర్వాత ఫైండ్ అవుట్ చేయండి సహవాసం ఎలా చేయాలో. సహవాసం ఎలా చేయాలో అనేది ఇంపార్టెంట్, ఆశీర్వాదాలు ఇంపార్టెంట్ కాదు. కానీ నేను అట్లీస్ట్ మీకు ఆశీర్వాదాలన్నా చెప్పి వెళ్తాను. మీరు సహవాసం ఎలా చేయాలో మీరు ఆలోచించండి. 14వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట అంటాడు తండ్రి. జాన్ చాప్టర్ 14:10 ఇక్కడ ఆ వర్డ్ మెనో అనేటువంటి వర్డ్ వాడటం జరిగింది. సో 10లో ఏమో తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముట్లేదా అంటే, చూడండి ఆయన ఏమంటున్నాడు, ఈయన ప్రభు ఏమంటున్నాడు, నేను తండ్రిలో ఉన్నాను, తండ్రి నాలో ఉన్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని మీరు నమ్మట్లేదా? చూడండి, ఒకళ్ళలో ఒకళ్ళు ఉన్నారు అనుకోండి, ఎంత దూరంగా ఉంటారు ఒకళ్ళకొకళ్ళు? ఏమండి, ఎంత దూరంగా ఉంటారు? ద్రాక్షవల్లికి ద్రాక్ష తీగ ఎంత దూరంగా ఉంటుందండి? కలిసే ఉంటాయి కదా. దూరం ఏంటి పాస్టర్ గారు, దూరం అంటారేంటి? దూరం లేదు, ఏమీ లేదు. రెండు ఒకే చోటు ఉంటాయి, ఒక దాంట్లో ఒకటి ఉంటాయి. నేను 10వ వచనంలో నేను మీతో చెప్పుచున్న మాటలు
నా అంతటి నేనే చెప్పట్లేదు, తండ్రి నా యందు నివసించుచు. ఆ నివసించుచు అనే మాట వెనకాల ఉన్న మాట మెనో, సేమ్ మాట అనమాట. అంటే అర్థం ఏంటంటే నిలిచి ఉండటం అన్నా నివసించటం అన్నా అర్థము ఒక్కటే. ఆయనలో నిలిచి ఉండుడి అంటే అర్థము ఆయనలో నివాసం ఉండమని, నివసించమని, ఆయనలో నివసించమని, ఆయనలో ఉండమని. అంటే చూడండి, అంటే ఏమని కోరుతున్నాడంటే నాలో నిలిచి ఉండండి, నాలో నిలిచి ఉండండి అన్నప్పుడు ప్రభువు ఏం చెప్తున్నాడంటే మీరు నాతో నివాసము చేయాలి, నాకు సమీపంగా ఉండాలి. ఇది రిలేషన్షిప్కి సంబంధించినటువంటిది, కమ్యూనియన్ ఫెలోషిప్కి సంబంధించింది, సహవాసానికి సంబంధించింది. ఆయన ఏమని కోరుకుంటున్నాడంటే మీరు నాతో ఉండండి, మీరు నా దగ్గరగా ఉండండి, నాతో మాట్లాడండి, నాతో సహవాసం చేయండి. నేను తండ్రికి ఎంత సమీపంగా ఉన్నానో, తండ్రికి కుమారుడు ఎంత సమీపంగా ఉన్నాడు దేవుని వాక్యం మరలా చెప్తుంది. ఈజ్ అట్ హిస్ బోజం, ఆయనలో ఉన్నాడు. అంతేకాదు తండ్రి రొమ్మున ఉన్నాడు. అంత సమీపంగా దేవుడు మనము ఆయనతో ఉంటూ ఆయనలో నివాసము చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిలిచి ఉండటం అంటే ఆయనలో ఉండటము, ఆయనతో ఉండటము అని అర్థము. 14వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఈ మాట ఉంది, నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు అని ఉంది. నివాసములు అన్న వెనకాల ఉన్న మాట కూడా అదే, మోనే అనే మాట, నౌన్ ఫామ్ వాడారు ఇక్కడ. ఆ మాటకు అర్థము నివాసం అంటే తెలుసు కదా, ఎక్కడైతే మనం ఎక్కువ సమయము గడపటానికి ఇష్టపడతామో, ఎక్కడైతే ఉంటామో ఆ స్థలాన్ని మనము నివాసము అనేటువంటి మాట. మీకు గుర్తుందో లేదు, 90వ కీర్తన 1వ వచనంలో చాలా మంచి వర్సు మనం చాలాసార్లు చదివాం. 90వ కీర్తన 1వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఏమని ఉంటుంది? ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అంటే అర్థం ఏంటి? మేము నీతోనే ఉంటున్నాము, నువ్వే మాకు కాపుదల, నువ్వే మాకు సంపద, నువ్వే మాకు భద్రత. నీకు బయట మేము ఎక్కడ తిరగటం మాకు ఇష్టం లేదు, మాకు ఉండటం ఇష్టం లేదు, మాకు నివాసము నువ్వే, నీలోనే మేము నివసిస్తున్నాము, నీకు దగ్గరగా నివసిస్తున్నాము, నీతోనే మేము ఉంటున్నాము. నిజానికి అదే మాట అన్నమాట ఇక్కడ నిలిచి ఉండు అనే మాటకు అర్థం ఏంటంటే సంబంధానికి సంబంధించినటువంటి మాట, అతి సమీప సంబంధం కలిగి ఉంటాం, రిలేషన్షిప్కు సంబంధించినటువంటి మాట. అంతేకాదు రిలేషన్షిప్ మాత్రమే కాదు, ప్రాక్సిమిటీ అంటాం కదా. ప్రాక్సిమిటీ అంటే అర్థం ఏంటి? చాలా దగ్గరగా ఉండటం. నిలిచి ఉండు అనేటువంటి మాటకు అర్థము చాలా దగ్గరగా క్లోజ్ ఫెలోషిప్ కలిగి ఉండటము అని అర్థం అనమాట. మీకు తెలుసు, ఆల్రెడీ నేను చెప్పాను, ఒకరి యందు ఒకరు ఉన్నప్పుడు చాలా దగ్గరగా ఉంటారు, అంతేకాదు సమీపంగా ఉంటారు. ప్రభు కూడా ఏమని అడుగుతున్నాడంటే ఎవరైతే నాకు సమీపంగా ఉంటారో, నాతో ఉంటారో, నాలో ఉంటారో వాళ్ళు ఫలిస్తారు. కానీ ఎలా మనము ఆయనకు సమీపంగా, ఆయనతో నివాసం ఉంటూ ఆయనలో గడపాలంటే మనం ఏం చేయాలి? ఆ ద్రాక్షవల్లిలో నేను ఒక మంచి తీగలాగా ఉండాలంటే నేనేం చేయాలి? మీరేం చేయాలో తెలుసా అండి? ఆయనతో సహవాసం చేయాలి. ఎలా సహవాసం చేయాలి? ఆయనతో సహవాసం చేయాలంటే మిమ్మల్ని సహవాసంలోకి తీసుకెళ్ళగలిగిన వాడు పరిశుద్ధాత్ముడు ఒక్కడే. మీరు పరిశుద్ధాత్ముని సహాయంతో దేవుని వాక్యము ఉదయమునే లేచి ఏకాంతంగా మీరు దేవుడితో గడపాలి. దేవుని వాక్యము ఓపెన్ చేసి పరిశుద్ధాత్మ దేవుడిని అడగాలి, అయ్యా తండ్రి అయిన దేవుడు ఎవరో నాకు చూపించు, కుమారుడైన దేవుడు ఎవరో నాకు చూపించు, నేను వాళ్ళతో సహవాసం చేయాలనుకుంటున్నాను. నేను చదువుతాను, నేను దేవుని వాక్యం చదువుతాను, వాక్యం చదువుతుండగా అతి శ్రేష్టమైన దేవుడు గూర్చిన జ్ఞానము నాకు ఇవ్వు, నాకు అర్థమయ్యేటట్టు చెయ్యి, వాళ్ళెవరో నేను వాళ్ళతో గడపాలనుకుంటున్నానని ఎవరైతే పరిశుద్ధాత్ముడి సహాయము తీసుకుంటూ ఉదయమునే లేచి ప్రతి ఉదయము శ్రేష్టమైన సమయాన్ని దేవుడికిస్తూ దేవుని వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేస్తూ ధ్యానిస్తూ దేవుని వాక్యాన్ని కంటతా పెడుతూ ఉంటారో వాళ్ళు దేవుడితో సహవాసం చేయటానికి ఇష్టపడుతున్నారు. ఇది సమయం అవసరం, దేవునితో సహవాసం చేయడానికి సమయం అవసరం. మీకు ఉద్యోగం చేసుకోవటానికి 8 గంటల సమయం అవసరం, నిద్రపోవటానికి 8 గంటల సమయం అవసరం. అలాగే దేవుడితో సహవాసం చేయాలన్నా కూడా మీ శ్రేష్టమైన సమయాన్ని, మంచి సమయాన్ని దేవునికి మీరు ఏకాంతంగా ఇవ్వాల్సి ఉంటుంది. నేను చెప్పాను కదా, మార్టిన్ లూథర్ జీవితము, ఎందుకు మార్టిన్ లూథర్ని దేవుడు అంత వాడుకున్నాడు? ఎందుకు వాడుకున్నాడు అంటే ఏకాంతంగా దేవుడి సన్నిధిలోకి వెళ్ళి గంటలు గంటలు గడిపేవాడు.
అలా గడిపితేనే దేవుడు మనల్ని వాడుకుంటాడు, దేవునికి మహిమ తెస్తాం. లేకపోతే మన జీవితము వేస్ట్ అయిపోద్ది. అలా వేస్ట్ అయ్యే జీవితాలు మనకు వద్దు కాబట్టి దేవుడు మనల్ని ఆయనతో సహవాసం చేయమని అడుగుతున్నాడు. సో నేను 7 బ్లెస్సింగ్స్ చెప్తాను, లిస్ట్ జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. మొట్టమొదటిది, ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో వాళ్ళ జీవితాలు పవిత్రంగా ఉంటాయి అంటండి. మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి? వాళ్ళ జీవితాలు పవిత్రంగా ఉంటాయి. ఎక్కడుంది అసలు ఈ మాట? 15వ అధ్యాయం 2 వచనాలు చదువుతున్నాను. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను తీసి పారవేయను. చూడండి, ద్రాక్షవల్లిని మంచి భూమిలో నాటిన వాడు తండ్రి, భూమిని సిద్ధపరిచిన వాడు తండ్రి, ద్రాక్షవల్లి చుట్టూ నిలబడిన వాడు తండ్రి, ఆ ద్రాక్షవల్లికి కాపరిగా నుంచున్నవాడు తండ్రి, ఆ ద్రాక్షవల్లిని రోజు గమనిస్తున్నవాడు తండ్రి. తండ్రి కన్నుల క్రింద ఎదుగుతున్న ద్రాక్షవల్లిది. తండ్రికి అతి ప్రియమైన ద్రాక్షవల్లిది. తండ్రి మరలా చెప్పాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ద్రాక్షవల్లి చుట్టూ ఎవరు నిలబడి ఉన్నారో తెలుసా? తండ్రి అయిన దేవుడు నిలబడి ఉన్నాడు. మనము ద్రాక్షవల్లిలో ఎంతసేపు ఉంటామో అంతసేపు తండ్రి ముఖము చూస్తూనే ఉంటాం. మనం పక్కనే ఉన్నాడు ఆయన, ద్రాక్షవల్లి చుట్టూ ఆవరించున్నాడు. ఎంతసేపు నువ్వు క్రీస్తుని చూడటానికి ఇష్టపడుతున్నావో, క్రీస్తుని చూస్తున్నంతసేపు కూడా నువ్వు తండ్రిని చూస్తూనే ఉంటావు. ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి. సో ఆయన ద్రాక్షవల్లి అంట, నిజమైన ద్రాక్షవల్లి అంట. తండ్రి వ్యవసాయకుడు అన్నాడు. వ్యవసాయకుడు అంటే అర్థమేంటి? ఆ ద్రాక్షవల్లిని పట్టించుకునేటువంటి వాడు, ఆ ద్రాక్షవల్లి చుట్టూ ఉన్న భూమిని చూసేటువంటి వాడు, ఆ ద్రాక్షవల్లి భద్రతను చూసేటువంటి వాడు, ఆ ద్రాక్షవల్లికి నీరు అందుతుందా లేదో చూసేవాడు, సమస్తము చూసేటువంటి వాడు, సమస్త బాధ్యత తీసుకున్నటువంటి వాడు తండ్రి అక్కడ ఉన్నాడు. కానీ తండ్రి ద్రాక్షవల్లిని ప్రేమిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నిజమైన ద్రాక్షవల్లి నేనే అంటున్నాడు. నిజము కాని ద్రాక్షవల్లి ఉంది. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు దేశం ఉంది, మనందరికి తెలుసు. ఎలాంటి ద్రాక్షలు కోరుకున్నాడో దేవుడు, ఆ ద్రాక్షవల్లి ఏం ఫలించిందో మనందరికి తెలుసు. మీరు ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం చదవండి, యెషయా గ్రంథము మీరు 5వ అధ్యాయం చదవండి, లేకపోతే 81వ కీర్తన చదవండి. ఎలాంటి ద్రాక్షవల్లి అది, ఆ ద్రాక్షవల్లి ఎలాంటి ద్రాక్షలు ఇచ్చిందో మీరు చూస్తారు. కానీ ఈయన అంటాడు, నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని, నా తండ్రి నిజమైనటువంటి వ్యవసాయకుడు. ఆయన నా తండ్రి వ్యవసాయకుడు, మొత్తము పట్టించుకుంటున్నాడంట. కానీ ఇక్కడ చూసారో మీరు, ఇంట్రెస్టింగ్ ఏంటో తెలుసా అండి? ఆయన అంట మెదలకుండా లేడంట, ద్రాక్షవల్లిని పట్టించుకుంటున్నాడంట. పట్టించుకుంటున్నాడు. ఎలా పట్టించుకుంటున్నాడో కూడా చెప్తున్నాడు. ఎలా పట్టించుకుంటున్నాడు అంటే, ఆ ద్రాక్షవల్లిలో కనుక ఏదైనా తీగ ఆ ద్రాక్షవల్లిలో ఉన్నట్టు కనిపిస్తూ ఏమాత్రము ఫలించకుండా ఉంటే గనక ఆయన మెదలకుండా ఊరుకోవట్లేదంట. సైలెంట్ గా మెదలకుండా నెమ్మదిగా ఆయన చేయి అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి ఆ ద్రాక్షవల్లిలో ఏ తీగ అయితే ఫలించట్లేదో ఆ తీగని ఇలా పట్టుకొని లాగి బయటపడేస్తున్నాడు. బయటపడేసిన తర్వాత ఏం చేస్తారు? 6వ వచనం చెప్తుంది ఏం చేస్తారంట? బయట లాగేసి పడేసిన తర్వాత ఎవడైనా నాలందు నిలిచి ఉండని అడలా వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులట్టు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. చూడండి, మీరు మరలా చెప్తున్నాను, ఎవరైతే దేవుడితో సహవాసం చేయరో వాళ్ళు ఫలించరు. ఎవరైతే ఫలించరో ఆ తీగ మీద తండ్రి చేయి పడుతుంది. ఒకనొక రోజు వచ్చి పడిన రోజు ఆ తీగను పట్టుకొని లాగేస్తాడు, లాగి బయటపడేస్తాడు. బయటపడేగానే అది ఎండిపోతుంది. ఎండిపోయినప్పుడు దాన్ని పోగేసి తీసుకెళ్లి అగ్నిలో పడేస్తారు. నిజంగా చెప్తున్నాను, ఇది వీళ్ళు విశ్వాసులు కాదు, వీళ్ళు అవిశ్వాసులు. వీళ్ళు దేవునికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. దేవునికి సంబంధించిన వాళ్ళైతే తండ్రి తన చేయి పెట్టి ఆ తీగను లాగి బయటపడేయడు. ఇప్పుడే ఒక తీగను లాగేసాడు 13వ అధ్యాయం 14వ అధ్యాయంలో. ఇస్కరియోతు యోధను ఒక చేయి పడింది, ఇస్కరియోతు యోధ మీద పడింది చెయ్యి.
13వ అధ్యాయంలో అపవాది వచ్చి వాడు హృదయంలో దురాలోచన కలుగు చేశాడంట. అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించాడంట. సాతాను వాళ్ళలోకి ప్రవేశించిందంట. ప్రవేశించగానే తండ్రి చేయి పడింది, లాగేశాడు. అంతే, తండ్రి చేయి పడుతుంది. మరలా చెప్తున్నాను, ఎవరైతే దేవుడితో సహవాసం చేయరో ఏమాత్రము ఫలించకుండా మేము దేవుని బిడ్డలము, మేము క్రైస్తవులము, మేము సంఘానికి వెళ్తాము అని చెప్పుకుంటూ ఎంతకాలము బ్రతికినా కూడా మనము మన జీవితాలలో దేవునితో సహవాసం చేసే అనుభవం లేకపోతే గనక మనము ఫలించము. ఫలించకపోతే గనక తండ్రి చేయి పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే నీకు ప్రూవ్ చేస్తాడు ఆయన నువ్వు విశ్వాసివి కాదని. నువ్వు దేవుని శిక్షకు మాత్రమే, నరకమునకు మాత్రమే నువ్వు పాత్రురాలువి. నరకమునకు వెళ్ళటమే. అగ్నిలో పడేయటం ఏంటండి? అగ్నిలో పడేయటం అంటే అర్థం ఏంటి? ఆ తీగలన్నీ పట్టుకొని వాటన్నిటిని తీసుకెళ్ళి అగ్నిలో వేస్తారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు విశ్వాసులు కాదు. చూడండి, ఇస్కరియోతు యోధ ఎంత దగ్గరగా ఉన్నాడు ప్రభువుకి. చాలా దగ్గరగా ఉన్నాడు, అతి సమీపంగా ఉన్నాడు. ఎవరైనా అనుకున్నారా అసలు క్రైస్తవుడు కాదని, లేకపోతే దేవుని బిడ్డ కాదని? అందరూ ఏమనుకున్నారు? ఓ దేవునితో ఉన్నాడు, ఎంతో సహవాసం చేస్తున్నాడు, దేవునిలో ఉన్నాడు అనుకున్నారు. ఏమని తేలింది ఆఖరికి? ఫలించలేదు. ఫలించకపోయేటప్పటికి దేవుని చెయ్యి అతని మీద పడింది. ఆ తీగను పట్టుకున్నాడు ప్రభు. తండ్రిని దేవుడు లాగేశాడు. ఆ తీగ వెళ్ళిపోయింది. సో ఎన్ని తీగలైతే ఫలించకుండా వాళ్ళ జీవితాలు వ్యర్థం చేసుకుంటా, దేవునితో సహవాసం చేయకుండా ఎన్ని తీగలైతే ఉన్నాయో ఆ తీగల మీద ఆయన చెయ్యి పడుతుంది, తండ్రి చెయ్యి పడుతుంది. చూడండి, ఉదయంనే లేచి ఏకాంతంగా కూర్చొని దేవుడి సన్నిధిలో తండ్రి నేను అసలు ఎక్కడున్నాను తండ్రి? నేను ఫలిస్తున్నానా ఫలించట్లేదా? నేను అసలు నీ కుమారుడిలో ఉన్నానా లేదా? నా జీవితం అసలు ఎటుంది, ఎట్లా వెళ్తుంది? తండ్రి నువ్వు నాకు సహాయం చేయవా? నేను ఫలించాలనుకుంటున్నాను, నీ కుమారుడిలో ఉండాలనుకుంటున్నాను, నువ్వు నాకు సహాయం చేయవా? అడగవా? సహవాసము చేయకుండా ఎలా మన జీవితాల్లో మనం ఫలించగలం? మనం ఫలించలేము. ఉదయంనే లేచి, నేను చెప్తున్నాను, మీరు తినకపోతే ఏమవదు. ఉదయంనే లేచి తినకండి, తినటం మానేయండి. ఉదయం లేవగానే 2 గంటలు 3 గంటలు సమయం తీసుకొని మీ జీవితాలు ఎక్కడున్నాయో పరీక్షించుకోండి. తండ్రితో మాట్లాడండి, కుమారుడితో మాట్లాడండి, పరిశుద్ధాత్ముడి సహాయం అడగండి, వాక్యం చదవండి. అయ్యా నా జీవితం మార్చు అని అడగండి. అడుగుతుంటే తండ్రి ఏం చేస్తాడో తెలుసా? తండ్రి దగ్గరే ఉండి చూస్తున్నాడు కాబట్టి ఒక్కొక్క దానికి స్పందిస్తాడు. ఎలా స్పందిస్తాడో తెలుసా? ఎంత ఆశ్చర్యంగా స్పందిస్తాడో తెలుసా? తండ్రి సమస్తము వ్యాపించి ఉన్నటువంటి వాడు, తన కుమారుని సంఘమును కడుతున్నటువంటి వాడు. ఆ సంఘములో ఎవరున్నారో, తన కుమారుడు శరీరంలో ఎవరున్నారో ఆయనకి తెలుసు. ఆయనకు తెలుసు కాబట్టి జాగ్రత్తగా వారిని భద్రం చేసేటువంటి వాడు తండ్రి. తండ్రి అయిన దేవునితో ఎంత సహవాసం చేయొచ్చు చూడండి. మొదటి 2 వచనాల్లోనే మనం బోళ్ళంత సహవాసం ఆయనతో చేయొచ్చు. మనల్ని పోషిస్తున్నటువంటి వాడు తండ్రి. 2వ వచనంలో ఇంకొక మాట కూడా ఉంది. ఏమనుందంటే, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను దానిలోని పనికిరాని తీగలను అంటే అర్థమేంటి? తీగ లోపల ఉన్నటువంటి తీగలను. పనికిరాని తీగలు అంటే ఆ పనికిరాని తీగలను తీసేస్తాడండి. ఎక్కడ పనికిరాని తీగల్ని? ఫలించే తీగలో ఉన్న పనికిరాని తీగలు, అంతే కదండి. పైన స్పష్టంగానే చెప్పాడు కదా, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపు వలనని దానిలోని అంటే అర్థం ఏంటి? ఆ తీగలోని పనికిరాని ఏమైనా ఉంటే ఆయన తీసేస్తాడంట. ఇప్పుడు మీరు జాగ్రత్తగా నిజానికి అక్కడ గ్రీక్లో ఎలా ఉందో చెప్పంటారా? ఆ మాట 2వ వచనం ఆఖరిలో ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దాన్ని శుభ్రం చేస్తాడని ఉందన్నమాట. క్లీనింగ్, ప్రూనింగ్ అంటాం కదా, శుభ్రం చేస్తాడు. నిజానికి అక్కడ వాడిన పదమే 3వ వచనంలో వాడాడు, అదే గ్రీక్ పదము. ఇక్కడ పవిత్రులై అని అనువాదం చేశాడు. అక్కడ మాత్రం పనికిరాని తీసేస్తాడని అనువాదం. మంచిదే, అనువాదం మంచిదే, అనువాదంలో ప్రాబ్లం లేదు. కానీ విషయం ఏంటంటే ఆయనంట
ఫలించే ప్రతి తీగ ఇంకా బాగా ఫలించాలని దాన్ని శుభ్రం చేస్తాడంట. దాన్ని శుభ్రము చేస్తాడు. శుభ్రం చేయటం, కట్ చేయటం, ప్రూనింగ్ అంటాం కదా, మనందరికీ తెలుసు. అంటే ఆ తీగ ఇంకా బాగా ఫలిస్తుంది, కానీ ఇంకా బాగా ఫలించాలని తండ్రి కోరుకుంటున్నాడంట. తండ్రి కోరుకుంటున్నప్పుడు దాంట్లో వ్యర్థమైంది ఏదైనా ఉందా, వేస్ట్ ఏదైనా ఉందా, దానిని పవిత్రపరుస్తున్నాడంట. పవిత్రపరుస్తున్నాడు. ఆ మాట 3వ వచనంలో వాడాడు, ఇక్కడ కూడా వాడాడు 2వ వచనంలో. అందుకని నేను 2వ వచనంలో చెప్తున్నాను అనమాట. సో తండ్రి ఏం చేస్తున్నాడు? ఏ జీవితం అయితే క్రీస్తులో క్రీస్తుతో గడుపుతుందో సహవాసం చేస్తున్నాడు, కానీ తన జీవితంలో ఇంకా చాలా విడిచిపెట్టుకోవాల్సినవి ఉన్నాయన్నమాట. తన జీవితంలో వ్యర్థమైంది ఉంది, తన జీవితంలో పాపం ఉంది, తను సహవాసం చేయలేకపోతున్నాడు, దేవునితో ఫలించలేకపోతున్నాడు, ఎక్కువ ఫలించలేకపోతా ఉన్నప్పుడు కొంత ఫలిస్తా ఉన్నటువంటి తీగను ఆయన ఏం చేశాడంటే పట్టుకొని జాగ్రత్తగా ఆ తీగను క్లీన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇంకా నువ్వు ఫలించాలి అని చెప్పి మన జీవితాలను చక్కగా ఆయన ఎలా కోరుకుంటున్నాడో అలా చేస్తున్నాడు. నిజానికి తండ్రి యొక్క పని చాలా గొప్ప పని. ఎందుకంటే మనం కూడా చాలాసార్లు అంటుంటాం కదా, నేను నా జీవితంలో దేవుణ్ణి వెతకనప్పుడు, దేవుడితో లేనప్పుడు, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నప్పుడే బాగుంది, దేవుని దగ్గరికి రాగానే ప్రార్థన చేయటం మొదలు పెట్టగానే అన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి నాకు, అన్ని ఇబ్బందులు వచ్చేస్తున్నాయి నాకు అని మాట్లాడుతుంటారు కొన్నిసార్లు. నిజానికి దేవుణ్ణి విడిచిపెట్టి తిరుగుతున్నంతకాలం నీ మీద తండ్రి చేయి పడి తీగనే లాగేసేవాడు. కానీ ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చి నువ్వు ఆయనలో ఉంటూ ఆయనను ప్రేమించాలని ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి మళ్ళీ తండ్రి చేయొచ్చి నీ మీద పడుతుంది అనమాట. ఏం చేస్తున్నాడంటే తండ్రి నిన్ను శుభ్రం చేస్తున్నాడు. నీ జీవితంలో నువ్వు ఊహించినవన్నీ జరుగుతున్నాయి, నువ్వు కోరుకోనివి, నీకు ఇష్టం లేనివి కూడా జరుగుతున్నాయి. అసలు నీ జీవితంలో ప్రభువా నాకే ఎందుకు రానిచ్చావు, నా జీవితంలో ఎందుకు రానిచ్చావు ఎంత పెద్ద సమస్యని, ఇలాంటి సమస్యలతో నేను ఎలా బతుకుతాను, నేను తట్టుకోలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను, నువ్వు కేకలు పెడతా ఉంటావు. ఎందుకు కేకలు పెడతా ఉంటావు అంటే తండ్రి చేయి నీ మీద పడింది కాబట్టి. ఎందుకు తండ్రి చేయి పడిందంటే నువ్వు పవిత్రతలో ఎదగట్లేదు, దేవుని బిడ్డగా, దేవుని కుమారుడు సారూప్యతలోకి నువ్వు మారట్లేదు. నిన్ను వెనక్కి లాగుతున్నటువంటి చాలా ఉన్నాయి. ఈ లోకము లాగుతుంది, నీ శరీరం లాగుతుంది, నీ కోరికలు లాగుతున్నాయి. వాటన్నిటి నుంచి నిన్ను వేరు చేయటం కోసము తండ్రి తన చేయి నీ మీద పెట్టాడు. కాబట్టే నీకు బాధగా ఉంది, నీకు ఇబ్బందిగా ఉంది, నీకు చాలా వేదనగా ఉందన్నమాట. నాకే ఎందుకు చేస్తున్నాడు దేవుడు ఇలా, నాకే ఎందుకు జరుగుతుంది అనేటువంటి భయము నీలో మొదలైంది. కానీ చూడండి, తండ్రి ఎప్పుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్షిస్తాడు. తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ప్రేమించేటువంటి తండ్రి ఎప్పుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. తండ్రి నన్ను శిక్షించడం మంచిది అని మీలో ఎంతమంది అనుకుంటున్నారు? తండ్రి నన్ను శిక్షించడం మంచిది, తండ్రి నాకు ఇలాంటి పరిస్థితిలో నుంచి నువ్వు తీసుకెళ్తాం నాకు మంచిది, నన్ను ప్రేమించావు కాబట్టే నన్ను ఇలాంటి స్థితిలో నుంచి తీసుకెళ్తున్నావు అని మీలో ఎంతమంది అనగలుగుతున్నారు? తండ్రి నన్ను ఇంకా కొట్టు తండ్రి, నేను నీ మాట వినేటట్టు చేయని ఎంతమంది అంటున్నారు? నేను పవిత్రురాలుగా అవ్వాలనుకుంటున్నాను, నీ కుమారుడు సారూప్యత నాలో కలుగు వరకు నువ్వు నన్ను వదిలిపెట్టొద్దు ప్రభు అని ఎంతమంది తండ్రిని అడుగుతున్నారు? తండ్రి మీరు అడగకపోయినా ఆయన చెయ్యి మీ మీదకు వస్తుందంట. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. మీరు ఎప్పుడైతే ఆయనతో సహవాసం చేస్తూ ఉంటారో, ఆయన కుమారుడితో సహవాసం చేస్తూ ఉంటారో, ఆయన మన జీవితాలలో ఉన్నటువంటి అపవిత్రత అంతా తీసేయటానికి ఆయన ప్రతి ప్రయత్నం కూడా చేస్తాడంట. సో మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి? ఎవరైతే దేవుడితో సహవాసం చేస్తున్నారో వాళ్ళని పవిత్రులుగా దేవుడు చేస్తాడు. సహవాసం చేయకపోతేనే తీగను లాగి బయటపడేస్తాడు. కానీ సహవాసం చేయటం నువ్వు మొదలు పెడితే మన జీవితంలో ఏం జరుగుతుంది? పవిత్రుడు పరిశుద్ధుడు అవుతావు. నీ శరీర కోరికలు, నీ నేత్రాశ, ఈ లోకపు జీవపు డమ్మము అవేమీ మన జీవితాల్లో ఉండవు. ఒక్కొక్కటి తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనల్ని దేవుడు పవిత్రపరుస్తుంటాడు కాబట్టి, మనం క్రీస్తు సారూప్యతను ధరించుకుంటూ ఉంటాం కాబట్టి.
తండ్రి తన గొప్ప కార్యాన్ని మన జీవితాల్లో చేస్తాడు కాబట్టి. సో దయచేసి మీరు తండ్రితో కుమారుడితో ప్రతిదినము సహవాసం చేయటానికి ప్రతి ప్రయత్నము చేయండి. చేస్తే దేవుడు మిమ్మల్ని పవిత్రులుగా చేస్తాడు. నెంబర్ 2, రెండవ బ్లెస్సింగ్. నేను ఆపమంటారండి, ఇక్కడ మళ్ళీ వస్తాను. 9:50 అయిపోయినట్టు, 9:50 అయిపోయినట్టుంది. నేను ఇక్కడ ఆపుతాను. నేను అనుకుంటాను ఆపటం మంచిది. దేవుని చిత్తమైతే మళ్ళీ వస్తాను. వచ్చి మరి ఇంకా 6 బ్లెస్సింగ్స్ ఉన్నాయి కదా, ఒక్కటే చెప్పాను మీకు. ఆ ఒక్కటి కూడా మీరేమనుకుంటున్నారు, అమ్మో పెయిన్ఫుల్ బ్లెస్సింగ్ ఇది, తండ్రి చేయి మీద పడుతుంది అంటున్నారు. ఆల్రెడీ నా జీవితం తలక్రిందులు అయిపోతున్నట్టుంది. నా జీవితం ఎందుకు తలక్రిందులు అయిపోతుంది? అందరి జీవితాలు బాగున్నాయి. నేను తండ్రితో నా జీవితంలో కూడా చాలాసార్లు చెప్పాను, ఇంకెన్ని రోజులు కొడతావు ప్రభు నన్ను ఇంకెంత కొడతావు? ఆల్రెడీ ముక్కలు అయిపోయాను. నన్ను కొట్టి ఎంత కొడతావు? నీ మాట వింటాను ప్రభు, నువ్వేం చెప్తే అది చేస్తాను ప్రభు. నువ్వు లేవమంటే లెగుస్తాను, వెళ్ళమంటే వెళ్తాను, వాక్యం చెప్పమంటే చెప్తాను, పడుకోమంటే పడుకుంటాను. అంత కొట్టాడు నన్ను ప్రభు, నన్ను కూడా కొట్టాడు. మంచిది, నా తండ్రి నన్ను ప్రేమించాడు కాబట్టి నన్ను శిక్షిస్తున్నాడు. పరిశుద్ధత మనలో కలిగేంత వరకు, మనము దేవుని కుమారుడి సారూప్యతలోకి వచ్చేంత వరకు మన తండ్రి మనల్ని శిక్షిస్తానే ఉంటాడు. అది మనకు మంచిది. దేవుడి శిక్షను నువ్వు తృణీకరించొద్దు. తండ్రి శిక్షిస్తుంటే నీ జీవితంలో నువ్వు ఊహించినటువంటి భయంకరమైన సంఘటనలు జరుగుతున్నా కూడా నువ్వు తండ్రి చేతి వైపు చూసి ఆ కొడతానికి ఎత్తిన చేతిని పరిగెట్టుకుంటూ వెళ్ళి ముద్దు పెట్టుకో. నీకు మంచిది. నీ మంచి కోసమే తండ్రి నిన్ను శిక్షిస్తున్నాడు. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండగాక. నేను మళ్ళా దేవుని చిత్తమైతే తిరిగి వస్తాను. మిగిలిన ఆశీర్వాదాలన్నీ కూడా మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేసుకుందాం. మరి రీతిగా దేవుని వాక్యాన్ని అందించినటువంటి పాస్టర్ డానియల్ సూర్య గారికి సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మనందరూ లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో మనం ముగిద్దాం. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. దేవునిలో మనం ఫలిస్తున్నామా లేదా పరిశీలించుకుందాం. ఒకవేళ నువ్వు ఫలించకపోతే దేవుడు నిన్ను పెరికి వేస్తాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించుకోవాలి. కాబట్టి ఆయన పెరికి వేయకముందే నువ్వు ఆయన దగ్గరకు వచ్చి ఆయనను అంగీకరిస్తే, నీ పాపమును ఒప్పుకొని పాప క్షమాపణ పొందుకుంటే అది నీకు మేలు గనక తండ్రి హస్తం నీ మీద పడకముందే ప్రభు దగ్గరకు వస్తావా? నీ పాపాన్ని అంగీకరిస్తావా? ఆయన పెరికి వేయకముందే దేవునికి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగిస్తావా? నిర్ణయం నీదే. ఒకవేళ మనము ప్రభులో అంగీకరించిన వాళ్ళమైతే, ప్రభు కొరకు జీవిస్తున్న వాళ్ళమైతే మరి ఎక్కువగా మనం ఫలిస్తున్నామా? ఆ ఫలించే క్రమములో దేవుడు పనికిరాని తీగలు తీసేస్తున్నప్పుడు నొప్పి కలగొచ్చు, ఇబ్బంది కలగొచ్చు. అయినప్పటికీ మన ఫలింపు కొరకే తండ్రి చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అంగీకరించినప్పుడు, ప్రభా నన్ను ఇంకా శుభ్రపరచు, ఇంకా నాలో ఉన్నటువంటి పనికిరాని తీగలు తీసే ప్రభా అని ప్రభుకి మన జీవితాన్ని అప్పగించుకుందాం. మరి ఎక్కువగా ఫలించుటకు తండ్రికి మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభా నీ పాద సంధికి వస్తా ఉంటున్నాం. నీ దాసు నిలబెట్టి ప్రభా నీ వాక్యం నుండి మీరు మా గమనాన్ని తీసుకొచ్చినటువంటి ప్రతి మాటను బట్టి ప్రభా మీకు వందనాలు తెలియజేస్తా ఉంటున్నాం. ఆ మాటలు మా జీవితాల్లో ఫలింప చేయండి. ఇంకా రక్షణ లేనటువంటి వారికి ప్రభా మీ రక్షణ మీరు దయచేయండి. రక్షించబడినటువంటి వారు మరి ఎక్కువగా ఫలించుటకు ప్రభా మమ్మల్ని మేము అప్పగించుకున్నట్లుగా దేవా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తా ఉంటున్నాను. తుదకు ప్రభా నీ నామం మహింపరచబడినట్లుగా మా జీవితాలు, మా కుటుంబాలు ప్రభా ఉండునట్లు మీరు సహాయం చేయమని ప్రతి కుటుంబాన్ని మీ నమ్మకమైన హస్తానికి అప్పగించుకుంటూ
తిరిగి మీ సన్నిధిలో మేము కూడుకున్న పర్యంతం కూడా మీ కృపాక్షేమం మాతో ఉంచుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకంలో నెరవేర్చట భూమి నెరవేరునుగాక. మాదైన ఆహారం నేడు మాకు దయచేయండి, మా అన్నస్సు ప్రకారం క్షమించండి, మా శోధనలో దాకా దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైన తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్. ఒకనొకరు పలకరించుకొని మీరు వెళ్ళొచ్చు.